ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే తామర గింజల కూర. తామర గింజల కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. తామర గింజలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, సోంపు, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, కరివేపాకు, టమాటో, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనము జస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవటమే. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాము. చాలా సింపుల్ ఈ కర్రీ చేయటము. సో ఆల్రెడీ తామర గింజలు ఏంటంటే ఇవి పాపప్ అయిపోయినాయి అంటే ఆల్రెడీ ఇది తినడానికి రెడీగా ఉన్నాయి అనమాట. సో ఇది కుక్ అవడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా సింపుల్గా తొందరగా కుక్ అయిపోతూ ఉంటుంది. కానీ మనం ఏంటంటే ఆ కర్రీ రెడీ చేసుకోవటమే టైం అనమాట. సో ఈజీగా అయిపోయేటువంటి కర్రీ అప్పటికప్పుడు సపోజ్ మన ఇంట్లో ఏవి వెజిటబుల్స్ అవి రెడీగా లేవు అంటే కనుక, ఒకవేళ మకానా కనుక రెడీగా ఉంటే డెఫినెట్గా ఈ కర్రీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకు ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయలు అవి ఉంటే చాలు, వాటితో మనం వీటిని చేసుకోవచ్చు అనమాట. అయితే దీనికి కొంచెము స్పెషల్ ఫీలింగ్ రావడానికి ఏంటంటే సోంపు యాడ్ చేసాం ఇందులో. ఆ సోంపు యాడ్ చేసేటప్పటికి ఏంటంటే కూర ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఎస్పెషలీ సౌత్ ఇండియాలో సోంపు అనేది మనము కూరల్లో చాలా చాలా తక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. నార్త్ ఇండియాలో రెగ్యులర్గానే యూజ్ చేస్తారు, కానీ మనం చాలా తక్కువగా ఉపయోగిస్తాం. ఆ సోంపు యాడ్ చేసేటప్పటికి ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది. సో ఫస్ట్ మనం కొంచెం అంతా నూనె యాడ్ చేద్దాము. ఫస్ట్ జీలకర్ర, తర్వాత కొద్దిగా సోంపు, తర్వాత ఆవాలు, తర్వాత కరివేపాకు. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక ఎండుమిర్చి, టమాటో, నెక్స్ట్ కొద్దిగా కారం, పసుపు, ఉప్పు, అండ్ నెక్స్ట్ తామర గింజలు. ఇవి చక్కగా ఆ ఫ్లేవర్స్ని చక్కగా పీల్చేసుకుంటూ ఉంటాయి, ఎందుకంటే డ్రైగా ఉంటాయి కాబట్టి ఆ ఫ్లేవర్స్ని వెంటనే చక్కగా పీల్చేసుకుంటాయి అన్నమాట. సో వాటర్ యాడ్ చేసేసాను. కొంచెం సేపు మనకి టమాటో కుక్ అయ్యే వరకు దీన్ని కుక్ చేస్తే సరిపోతుంది అనమాట, ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా కుక్ అయిపోయినటువంటి ఐటమ్సే కాబట్టి. సో చాలా సింప్లెస్ట్ కర్రీ. దీనికి మనం ఇంకా చాలా అడిషన్స్ చేసుకోవచ్చు, అంటే డిఫరెంట్ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీకి ఇంకా మనము డిఫరెంట్గా శనగపిండి కానీ లేకుంటే పెరుగు కానీ గ్రేవీకి యాడ్ చేసుకోవచ్చు. అండ్ అంటే లాస్ట్కి వచ్చేటప్పటికి గ్రేవీకి ఇంకా థిక్గా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మనము ఇది బేసిక్, దీని నుంచి మనం ఎన్నెన్నో వెరైటీస్ రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఒక 5 minutes వెయిట్ చేద్దాము, చక్కగా కుక్ అయిపోతుంది, అప్పుడే సర్వ్ చేసుకుందాం. వావ్, చక్కగా రెడీ అయిపోయింది కర్రీ. సో టమాటోస్ చూడండి చక్కగా సాఫ్ట్ అయిపోయినాయి, ఈవెన్ మన తామర గింజలు కూడా సాఫ్ట్గా అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం దీన్ని సర్వ్ చేసేసుకోవటమే. వీటిని ఈవెన్ మనము సాంబార్లో కూడా ఉపయోగించుకుంటే బాగుంటుంది, ఎందుకంటే సాంబార్ లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి
తామర గింజలు ఇట్లాంటి పాప్ అయ్యి ఉంటాయి కాబట్టి వాటిని మనం అందులో ఉపయోగించుకుంటే ఏమవుతుందంటే జ్యూసీనెస్ ఉంటుందన్నమాట. మనం తింటున్నప్పుడు మనకి ఏంటంటే ఆ జ్యూసీనెస్ అనేది వస్తుంది. సో డెఫినెట్గా సాంబార్లో చాలా బాగుంటుంది. ప్లస్ వీటిని మనము పౌడర్ చేసి అంటే డ్రైగా ఉన్నప్పుడు పౌడర్ చేసి ఏదన్నా గ్రేవీకి ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే ఆ థిక్నెస్ రావటానికి ఆ పౌడర్ మనము కార్న్ఫ్లోరు లేకుంటే మైదా లేకపోతే శనగపిండి ఇవన్నీ యూజ్ చేస్తాం కదా, వాటి బదులు గ్రేవీ కోసము మంచి గ్రేవీ ఉండాలి, తర్వాత క్యాలరీస్ తక్కువగా ఉండాలి అంటే కనుక మనము ఈ తామర గింజల్ని చక్కగా గ్రైండ్ చేసి పౌడర్ చేసుకుని దాన్ని గ్రేవీలాగా ఉపయోగించుకోవచ్చు. ఆ గ్రేవీ దాన్ని ఇంకొంచెం మనము కొద్దిగా నెయ్యి కొద్దిగా ఉప్పు వేసి బాగా ఉడకబెడితే కనుక చంటి పిల్లల ఫుడ్ అయిపోతుంది అనమాట. చక్కటి సాఫ్ట్ ఫుడ్ అవుతుంది, లైటర్గా ఉంటుంది, మంచి ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ అవుతుంది. అయితే చిన్నపిల్లలకి కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఈ తామర గింజల్ని చక్కగా పౌడర్ చేసేసి దాన్ని వాటర్ వేసి బాగా ఉడకబెట్టి కొంచెం అంత నెయ్యి కొద్దిగా ఉప్పు వేసిస్తే, ఉప్పు కానీ లేకపోతే కొంచెం పంచదార కానీ వేసిస్తే కనుక చాలా చక్కగా ఉంటుంది. ప్లస్ కాన్స్టిపేషన్ అనేది క్లియర్ అవుతుంది అనమాట. ఎందుకంటే దీంట్లో ఉన్నదంతా మ్యాక్సిమం ఫైబర్ కంటెంట్ ఉంటుంది, చాలా గుల్లగా ఉంటుంది. సో అది వాటర్ చక్కగా పీల్చేసుకొని ఫైబర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ అనేది క్లియర్ అవుతుంది చిన్నపిల్లలకి. పెద్దవాళ్ళకి కూడా అంతే. వీటిని మనము పౌడర్ ఫామ్లో ఏదైనా కర్రీస్లో వాటిలో ఉపయోగించుకోవటం కానీ లేకుంటే ఏదైనా స్వీట్ డిష్లో కానీ ఉపయోగించుకోవటం కానీ, పాయసం చేస్తూ ఉంటారు దీంతో, సో పాయసం లాగా ఉపయోగించుకోవటం కానీ అలా చేస్తే కనుక క్యాలరీస్ తక్కువ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది, కాన్స్టిపేషన్ అనేది క్లియర్ అవుతుంది అనమాట. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, కాన్స్టిపేషన్ క్లియర్ అవటము. సో నెక్స్ట్ ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ గింజలు స్నాక్ లాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. స్నాక్ అంటే మనకి 4 o'clock స్నాక్, 5 o'clock స్నాక్, లేకపోతే మిడ్ మార్నింగ్ స్నాక్, 11 o'clock స్నాక్, అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో, లంచ్ ఇంకా డిన్నర్ మధ్యలో. లంచ్ డిన్నర్ మధ్యలో స్నాక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లంచ్ ఇంకా డిన్నర్కి గ్యాప్ అనేది మోర్ దెన్ 4 hours ఉంటుంది, 5 hours ఉంటుంది, 6 hours ఉంటుంది, ఒక్కొక్కసారి ఈవెన్ మోర్ దెన్ 6 hours కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి కొందరు అంటే చాలా వర్క్ షెడ్యూల్స్ డిఫరెంట్గా ఉండి ఎక్కువ టైం ఉంటుంది. ఈ గ్యాప్లో కనుక మనము ఏదన్నా తినాలి, ఆ గ్యాప్ని టూ మచ్ గ్యాప్ని బ్రేక్ చేయాలి అని అంటే కనుక వీటిల్ని డ్రైగా మనము డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, లేకపోతే రోస్టెడ్గా తీసుకోవచ్చు, లేకపోతే మనం వాటిని కొంచెము నేతిలో రోస్ట్ చేసి లేకుంటే వెన్నలో రోస్ట్ చేసి కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో సర్వ్ చేసేసుకుందాము. చాలా యూనిక్ ఫ్లేవర్ ఉండేది. చూస్తుంటే మనకి ఇది శనగల కర్రీ, కాబూలీ చనా కర్రీ ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది లుక్కి. కానీ దానికంటే చాలా రెట్లు తక్కువ క్యాలరీస్ ఉండేటువంటి ఆహార పదార్థం అనమాట. ముఖ్యంగా వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఇటువంటి కర్రీస్ వాళ్ళు చపాతీలో కానీ లేకుంటే బ్రెడ్ టోస్ట్లో కానీ తీసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ కాబట్టి ఆ ఫైబర్ వల్ల కాన్స్టిపేషన్ పోవటం, వెయిట్ లాస్ అవ్వటము, కొలెస్ట్రాల్ తగ్గటము, గ్లూకోజ్ కంట్రోల్లో ఉండటం అనేది జరుగుతుంది. డెఫినెట్గా వర్త్ ట్రయింగ్ అనమాట. తప్పనిసరిగా ట్రై చేసేయండి.